నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరు మంచిగున్నారా? నేను కూడా మంచిగున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేదాంత్ తెలుగు ట్రావెలర్. సో ముచ్చట ఏందనంటే, మీరు పోయిన వీడియోలో మేము మా విలేజ్ నుంచి కొండగట్టు వరకు నడిచిన పాదయాత్ర వీడియో చూసారు కదా. సో ఇది ఏంటంటే, ఇప్పుడు మేము కొండగట్టుకు చేరుకున్నాము. కొండగట్టు చేరుకొని అంజన్నకు మొక్కులు అప్పచెప్పి అక్కడి నుండి మేము ధర్మపురి వెళ్తాం అన్నట్టు. సో ధర్మపురి వెళ్ళే ఎట్లా వెళ్తాం ఏం కదా అనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ముచ్చట ఏందనంటే, క్రౌడ్ చూసిర్రా అప్పుడు. అంటే ఇది మేము చిన్న జయంతికి మా సైడ్ వాళ్ళం చిన్న జయంతికి వేసుకుంటాం. ఇంకా కొన్ని ఏరియాలలో పెద్ద జయంతికి వేసుకుంటారు అన్నట్టు. సో ఇది చిన్న జయంతి, ఇది ఏప్రిల్ మాసంలో వస్తుంది. పెద్ద జయంతి నాకు తెలిసి మే ఆర్ జూన్ మే అనుకుంటున్నాను నేనైతే. సో మనకు అంతగానో ఐడియా లేదు. ఇక్కడికి ఒకరు ఎవరో మన కలెక్టరు సంథింగ్ ఎవరో వచ్చిర్రు ఆ టైంలో. మేము అంతగానం అంటే మేము కొండగట్టుకు ఏరుకున్నామనే ఎగ్జైట్మెంట్లో ఎవరు ఏంటిది అనేది కూడా చక్కగా చూసుకోలేదు. సో మేము వెళ్తున్న మార్గంలో సో ఇట్లా అన్నట్టు వాళ్ళు అప్పటికే విజిట్ చేసి వెళ్ళిపోతున్నారు. నాకు తెలిసినంత వరకు అయితే కలెక్టర్ వచ్చిండని అనుకుంటున్నా. సో ఇది ఆ బిల్డింగ్ అన్నట్టు, ఇది ఆఫీస్ బిల్డింగ్ అనుకుంటా కొండగట్టు అంజన్న. సో ఇక్కడ నుంచి మేము గుండం దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకంటే అక్కడ దాకా వచ్చి మళ్ళీ గుడి దగ్గరికి కొబ్బరికాయ కొట్టి మళ్ళీ రిటర్న్ కావాలి కదా. సో అందుకే మేము పైనకి ఎక్కుతున్నాం అన్నట్టు. ఇది నైట్ టైము చూసిరు కదా. అప్పుడప్పుడే క్రౌడ్ పెరుగుతుంది. నెక్స్ట్ డే ఇంకా మరి ఇక చెప్పనక్కర్లేదు. స్వాములు అప్పుడప్పుడే స్టార్ట్ అవుతారు అన్నట్టు. సో ఎట్లా అన్నట్టు చూస్తురు కదా, మొత్తం అంజన్నలు మొత్తం చాలామంది చాలా ఏరియాల నుంచి వచ్చిరు అన్నట్టు. సో ఇది ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తురు కదా. మొత్తం ఏమంటారు, దీపాల వెలుగుల్లో వెలిగిపోతుండు మన అంజన్న. ఈ స్వాములు ఏంటంటే వీళ్ళు కూడా పాదయాత్ర చేసిన వాళ్ళే, వాళ్ళు ముడుపులు కట్టుకొని వచ్చారు. అక్కడికి పోగానే ఫస్ట్ ఒక కాఫీ తాగినా నేను. అంటే నేను సివిల్ స్వామినే, మళ్ళీ నేను స్వామి మాల వేసుకున్నా అనుకున్నారు ఫ్రెండ్స్. కాఫీ తాగినా అని చెప్పిన కదా, కాఫీ తాగలేదు, టీ తాగినా. ముచ్చట ఏంటంటే కాఫీ లెక్కలేదు, టీ లెక్కలేదు. సో నాకు అట్లా లైట్ తీసుకున్నా. సో అక్కడ నుంచి టెంపుల్ దగ్గరికి వచ్చినాం. టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత చూసిరు కదా గుడిని ఎంత అందంగా డెకరేట్ చేసిరో. లైటింగ్స్ మొత్తం కంప్లీట్ లైటింగ్స్తోని. ఇక్కడ ముందట ఏంటంటే, టెంపుల్ ముందట మనకు కావాలనుకుంటే ఫోటో దించి మనకు అప్పటికప్పటికే కడిగేసి ఇస్తారు అన్నట్టు. సో వాళ్ళకైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు, మంచి ఫెసిలిటీ అన్నట్టు. ఎందుకంటే మనం ఫోటో తీసుకున్నామంటే లైఫ్ లాంగ్ ఒక గుర్తింపు ఉంటుంది కదా. సో నాకు లైఫ్ లాంగ్ గుర్తుండడం కోసం నేను ఈ వ్లాగ్ చేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా ఎంత అందంగా తీసిండో ఫోటోలలో టెంపుల్ మాత్రం హైలైట్గా అనిపిస్తుంది. తినే ఆ ఫోటోలు తీసింది. ఒక్కసారి టెంపుల్ చూడూరు, ఆ రంగురంగుల వెలుగుల్లో అంజన్న ఎంత కాంతివంతంగా కనిపిస్తున్నారో. లోపల టెంపుల్ చూడూరి, హైలైట్ అంటే హైలైట్ ఉన్నది అక్కడ. ప్రతి చెట్టుకు టెంపుల్స్కి అన్నింటికి లైటింగ్స్ అరేంజ్ చేసిర్రు. మంచిగా అనిపించింది అక్కడికి పోయినాక. అంటే ప్రతి సంవత్సరం చూసిన దానికంటే ఇప్పుడు కొంచెం చూసేసరికి ఇంకా కొంచెం మంచిగా అనిపించింది. చూసిరా రాగి చెట్టు, వేప చెట్టు, ఇక్కడ కూడా లైటింగ్స్ వేరే అనిపించింది. సో ఆ కోతులు ఎంత ఉత్సాహంగా ఆడుకుంటున్నాయో వీటికే తెలియదు. సో మంచిగా అనిపించింది చూడడానికి. అక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళైతే అసలు వాళ్ళు ఎప్పుడు చూసే వాళ్ళం మనకే ఇట్లా అనిపిస్తే, కొత్తగా ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళకైతే ఎంత అందంగా ఉందో టెంపుల్, మంచిగా అనిపించింది. ఇక్కడ గుండం చూసిర్రా, ఇక్కడ ప్రశాంతంగా ఉంది చాలా. అంటే క్రౌడ్ ఇంకా ఇప్పుడిప్పుడే పెరుగుతుంది కాబట్టి అంతగానం లేదు. సో మేము స్టార్ట్ అయిపోయినాం ధర్మపురి చేరుకునే వరకు నాకు తెలిసి ఒక 12 అట్లా అయింది. మంచిగా గంగ ఒడ్డుకు స్లీపింగ్ చేసినాం, మబ్బులా లేచినాం, మంచిగా ప్రశాంతమైన వాతావరణంలో స్నానాలు ఆచరించినాం. మంచిగా అనిపించింది. గంగా నది అంటే అది వేరే ఫీలింగ్. తక్కువ నీళ్ళు ఉన్నాయి. సో తక్కువ నీళ్ళు ఉన్నాయి కానీ ఓకే సరిపోయింది. సో ఎంత మంచి ప్రశాంతమైన వాతావరణం అన్నట్టు. మొత్తం మీద స్నానాలు ఆచరించి ఇక్కడ నుండి మళ్ళీ టెంపుల్కి వెళ్ళాం అన్నట్టు. చూస్తురు కదా ఎంత మంచిగా చిన్నలు పెద్దలు సాములు అంతా మంచిగా ఉత్సాహంగా స్నానాలు ఆచరించారు. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్తున్నాం అన్నట్టుగా. ఇంకా చూస్తురు కదా అప్పుడప్పుడే వెలుగు అవుతుంది. మంచిగా అనిపించింది, కూల్ వెదర్, మంచిగా అనిపించింది. సో ఇక్కడ మనమే అక్కడ మెట్లు ఎక్కి వచ్చేది. సో అట్లా ఒక చిన్న వీడియో తీయించుకున్నాను కావాలనే. సో చూస్తురు కదా పొద్దున గంగ ఎంత హైలైట్ ఉన్నదో. సో ఇక్కడ నుంచి మేము టెంపుల్స్కి, అంటే మనం గంగ ఒడ్డు నుంచి మనం మెయిన్ టెంపుల్కి వచ్చే దారిలో చాలా రకాలుగా మీకు తెలిసే ఉంటుంది. ధర్మపురి విజిట్ చేసిన వాళ్ళకు చాలా టెంపుల్స్ ఉంటాయి. సో వాటిలను విజిట్ చేసుకుంటూ వచ్చినాం అన్నట్టు. ఫైనల్గా టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ
టెంపుల్లో ఈ సౌండ్స్ విన్నప్పుడు ఆహా అనిపిస్తుంది కదా. ఇక్కడ మన సునకరాజు ఎక్కడి నుంచి అలా వచ్చిండు, మంచి అక్కడ స్లీపింగ్ చేస్తుండు కుర్చీల మీద. నేను ఒక చిన్న ఇక్కడ వీడియో క్లిప్పింగ్ తీసుకున్నా, ఎందుకంటే డివోషనల్ వైబ్ ఉంటుంది కదా, అది మంచిగా అనిపిస్తుంది నాకు. కంపల్సరీ ఇట్లాంటిది ఒక చిన్న వీడియోనైతే నాకు తీయించుకోవడం అలవాటు, ఎందుకంటే గుర్తుండిపోతుంది కదా అని. సో ఫ్రెండ్స్, మీరు చూసిరా ధర్మగుండం, ఇది చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు, ఎందుకంటే సపరేట్గా ఉంటుంది, ప్రత్యేకంగా వెళ్ళి చూడాలనుకుంటే తప్ప ధర్మగుండానికి వెళ్ళలేరు. సో ఇది సంగతి, చాలా చాలా ప్రత్యేకత ఉంది. మొన్నటి వరకు కూడా ఏదో ఉత్సవాలు ఎక్కడికి వెళ్ళొస్తారు. సో ఫ్రెండ్స్, ఈ సాములు పాదయాత్ర చేసి వచ్చారు మా లెక్కనే, కాకపోతే వీళ్ళు వచ్చింది ఒక 250 కిలోమీటర్ల నుంచి. వాళ్ళ కాళ్ళకు కంప్లీట్గా కర్చీఫ్లు అవి ఇవి కట్టుకున్నారు. 250 చేంజ్ అని అంటే అసలు మాటలు లేవు అన్నట్టు. సో ఇట్లా ఇక కోతులు చూసినా, ఇది ఒక దారి మీకు ఐడియా ఉందా? ఇది పాత కాలంలో ఇట్లానే నడిచి వచ్చేటోళ్ళం అందరము. సో ఇప్పుడు మళ్ళీ మేము కింద ధర్మపురి నుంచి మళ్ళీ కొండగట్టు వచ్చిన తర్వాత ఈ దారి గుంటనే వచ్చినాం. సో కోతిమామ ఇక్కడ కూర్చున్నాడు చూడు, ఈ ప్లేస్కు మీకు ఐడియా ఉంటుందా? ఒకసారి లారీయా సంథింగ్ ఏదో బోల్తా వాడి చాలామంది చనిపోయిన ప్లేస్ ఇది. సో ఇక్కడనే అన్నట్టు, ఇక్కడ ఒక పెద్ద వాల్ కట్టించారు చూసిరు కదా, ఇదే ప్లేస్ అన్నట్టు. అక్కడ నుంచి చూస్తే అక్కడ దారి ఉంది చూసిరా, అక్కడ నుంచి స్ట్రేట్గా వచ్చి ఇటు గుద్దుకొని ఇటు పడిపోయింది ఒకనొక టైంలో అది. సో అది అందరికీ తెలిసే ఉంటుంది మన ఏరియా ఇక్కడ వాళ్ళకి అందరికీ. సో ఇట్లా వెళ్తూ ఉంటే మధ్య మధ్యలో చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి, జనాలు ఉంటారు, మంచిగా అనిపిస్తుంది. ఒక అడవి నుంచి పోయిన ఫీలింగ్ కలుగుతుంది. సో ఫైనల్గా దగ్గర దాకా వచ్చినాము. కాకపోతే ఆ ఎక్కుతూ ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ అయితే ఆహా, తిరుపతి కొండ ఎక్కిన పాదయాత్ర చేసిన ఫీలింగ్ కలుగుతుంది. చెమట అట్లా వస్తుంది, దమ్ము వస్తుంది. సో ఫైనల్గా టెంపుల్కి వచ్చినాం, మొక్కులపై చెప్పినాం, గుండు తీసుకున్న అంత అయిపోయింది. ఓకే, ఇక్కడ నుంచి ఇంకా మళ్ళా వేములవాడ వెళ్తాం. తెలుసు కదా, వేములవాడ దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన మన రాజన్న ఆలయం వేములవాడ. సో ఇక్కడ దర్శనం అయినాక వేములవాడకు వచ్చినాం, వేములవాడ నుంచి మా విలేజ్కి వచ్చినాం. సో ఇది మా యాత్ర. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని కొత్త కొత్త వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు నా వీడియోలు చూస్తూనే ఉండండి, లైక్ చేస్తూనే ఉండండి, షేర్ చేస్తూనే ఉండండి. ఇది కొరుట్ల బస్టాండ్ ఏరియా వేములవాడ. మా వాళ్ళు చూసినా అందరూ మొత్తం అప్పుడు హెయిర్స్తోనే ఉన్నాయి, ఇప్పుడు గుండ్లు అయిపోయినాం. సో ఇది సంగతి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్.